సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గీతా కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గౌడ కులస్తులకు తోడయ్యి ఉండి మన కష్టాలు తెలిసిన వ్యక్తులుగా కమ్యూనిటీకి సంబంధించి సమస్యలను వెంటనే స్పందించి పరిష్కారం చేశారని, గౌడ సంఘం కమ్యూనిటీ భవనానికి స్థలంతో పాటు డబ్బులు కూడా మంజూరు చేయడం జరిగిందని, భవన నిర్మాణానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు ఆచరణను మన తెలంగాణను చాలా సంతోషం. ఏదైనా కులానికి ఒక పాటుపడుతున్నాం. చాలామంది మేము ఉన్న పదవులు ఉన్నా కానీ మేమంతా ఇంట్రెస్ట్ తీసుకోకుండా కానీ వాళ్ళు మన కులం ఉన్నదని చెప్పి నిరూపిస్తున్నారు. ఆ కులాన్ని నిలబెడదామని, మన గౌడ సంఘాన్ని నిలబెడదామని చెప్పేసి వాళ్ళు ఈరోజు ఈ విధంగా ప్రసాదం అనుకుంటున్నా. ఈ డబ్బులు ఇస్తారో ఇవ్వరో తెలియదు కూడా ఇస్తారు, కానీ మాత్రం ఆయన మాత్రం ఈ క్యాబినెట్ మాత్రం ఖచ్చితంగా ఆయన అనుకుంటే పనిచేసి పెట్టని చెప్పి మన ఆశన్న గారు, మన జగన్న గారు కమిషనర్ అనుకున్నారు. ఖచ్చితంగా ఈ క్యాబినెట్ ఆవిష్కరించిన ప్రశ్న ఇంకా ఘనంగా చేయాలి కాబట్టి మనము మన ప్రభుత్వం రాదు కాబట్టి తెలంగాణ అధికారిక కార్మికుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణలో ప్రారంభించుకోవడం నిజంగా సంతోషం. అధ్యక్షులు ఆశన్న గారు, చందన్న గారు, అంజన గారు, సెక్రటరీ మా రమేష్ గారు, మనోహర్ గౌడ్ గారు, కౌన్సిలర్ రఘుగౌడ్ గారు, నమస్కారాలు. క్యాలెండర్ ఆవిష్కరణ ప్రతి ఇంట్లో ఉండాలనేది మరి తెలంగాణ గీతా కార్మికుల ఉద్దేశం. మరి ఈరోజు జరుపుకుంటున్న కార్యక్రమం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.